అసలు ట్రైలర్ చూసారా? చూసానా. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న. ఎందుకంటే ఇంతకుముందు ప్రశాంత్ నీల్ చేసిన కేజీఎఫ్ మైండ్ బ్లోయింగ్ అసలు. ఇప్పుడు దాని తర్వాత వస్తున్న సలార్ అంటే రాసి పెట్టుకోండి అన్న. 2,000 కోట్లు కొట్టకపోతే ఖాళీ 2,000 కోట్లు చెప్తున్నా అందరికీ. ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్గా చెప్తున్నా. 2,000 కోట్లు కొట్టకపోతే అన్న నేను ప్రభాస్ ఫ్యాన్ అని కూడా చెప్పుకోను. ఖాళీ ఏంటి బ్రో మూవీ మీద మీకు? ప్రభాసే నమ్మకం అన్న. ఓకే. నెక్స్ట్ ప్రశాంత్ నీల్, నెక్స్ట్ వచ్చేసి శృతి హాసన్. ఓకే, కంటెంట్ ఏదైనప్పటికీ ప్రభాస్ ఉన్నారంటే హిట్ అవుతుంది అంటారు మీరు? పక్కా హిట్ అవుతుంది అన్న. ఎందుకంటే లాస్ట్ సినిమా మనం చూసినాము బాహుబలి 2 తర్వాత ప్రభాస్ అన్నకి సరిగా హిట్స్. ఆదిపురుష్ అంత అనిపించలేదు. సాహో కూడా అంత, సాహో ఒక బాలీవుడ్ రేంజ్లో ఉన్నా కానీ అది ఎందుకు అంత కనెక్ట్ అవ్వలేదు, తీసుకోలేకపోయాం. దాని తర్వాత మళ్ళీ వచ్చిన మన రాధేశ్యామ్ ఓకే లవర్స్గా బాగున్నా కానీ ఆ కంటెంట్ కూడా అర్థం కాక దాన్ని కూడా తీసుకోలేకపోయాం. కాబట్టి ఈసారి భారీ ఎక్స్పెక్టేషన్స్ అన్న. బట్టలు చింపుకుంటాం పోయి థియేటర్కి. ఆ ట్రైలరు, ఆ ఫైటింగ్ సీన్స్, ఎలివేషన్స్ నిజంగా ప్రశాంత్ నీల్ అన్నకి ప్రభాస్ని ఎలా చూపించాలో అలా చూపించిండు అన్న. ట్రైలర్లోనే దుమ్ము దులిపేసిండు అంటే మామూలుగా కాదు. నెక్స్ట్ ట్రైలర్ 1 చూసినప్పుడు ఓకే ప్రభాస్ని సరిగా చూపించలేదేమో అనుకున్నాము. కానీ రీసెంట్గా నిన్న 3 గంటలకు ట్రైలర్ 2 కూడా రిలీజ్ అయింది. అది చూసిన తర్వాత అర్థమైందన్న, ఇక ఇండియన్ నేషనల్ వరల్డ్ బెస్ట్ యాక్టర్ అవార్డు మాత్రం మా ప్రభాస్ అన్నకే. ఓకే, మరి ఏంటి బ్రో 22కి వెళ్తున్నారా మరి మూవీకి? వెళ్తున్నావేందన్న, బ్యాచే దిగిపోద్దాడా. చూస్తావు కదా నువ్వు వచ్చేయి. 22కి మేబీ టికెట్స్ కాస్ట్ ఎక్కువ అవుతాయని పబ్లిక్ టాక్ అన్నమాట. కాస్ట్లతో సంబంధం లేదు. డయాడ్ ఫ్యాన్స్ అన్న, ప్రాణాలు ఇచ్చేస్తాం. కాస్ట్ ఏముంది, 300 టికెట్ని 600కి అమ్ముతారేమో, అమ్ముకొని వెళ్తాం, హిట్ చేపిస్తాం. ఈరోజు 2023 ప్రభాస్ అన్న హిట్ కొడుతుండు. 2023 ఇక ప్రభాస్ గారు హిట్ అంటారు. ఈ ఇయర్ ది బెస్ట్ మూవీ ప్రభాస్ అన్న. సలార్ డైనోసార్ వస్తుంది, రాసి పెట్టుకోండి. పులులు, జింకలు ఇవన్నీ పక్కకెళ్ళి ఆడుకోవాలమ్మా, డైనోసార్ వస్తుంది. సో మంచి కలెక్షన్స్ తోని సూపర్ హిట్ మూవీ కాబోతుంది అంటారు. 2023ని అంతం అంటే ఎండింగ్ చేసే ది బెస్ట్ మూవీ సలార్. ఇంకా పార్ట్ 2 కూడా వస్తుంది. దానికోసం ఈసారి థియేటర్లే కొనేస్తాం. అటువంటి డయాడ్ ఫ్యాన్స్ ఏందన్నా, పిచ్చి ఎక్కిపోద్ది. నరం ఉంటుందా, నరాన్ని లాగి పెట్టి చూడు. ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న. ఈసారి సరిగా హిట్ కొట్టి ప్రభాస్ అన్న చాలా రోజులు అవుతుంది కదా, ఈసారి అందరికీ దిమ్మ తిరిగే ఇస్తాం. అందరికీ రాసి పెట్టుకోండి. ఎవరో అన్నారా అబ్బా పులులు వస్తున్నాయి, జింకలు వస్తున్నాయి, పక్కకెళ్ళి ఆడుకోవాలి. ముందే చెప్తున్నా, నా ఫ్యాన్స్ కాదు, ఇక్కడ వచ్చేది ప్రభాస్ అన్న ఫ్యాన్స్. ఎవడైనా సరే తగ్గాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు తీసిన 2 మూవీస్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. అందులో ప్రభాస్ అంటే ఇంకా ప్రశాంత్ నీల్ ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని తీస్తాడు. సో ఖచ్చితంగా హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. అవ్వాలి. కొంచెం ఆదిపురుష్ అన్నో తగ్గినట్టు కొట్టింది కదా, మరి బాహుబలిని మించి రికార్డ్స్ కొడుతుంది అంటారు ఇప్పుడు ప్రభాస్ది. యాక్చువల్లీ ప్రభాస్ యాక్టింగ్ ఏంటో, తన ఎనర్జీ ఏంటో అనేది ఎప్పుడో వచ్చిన ఈశ్వర్ నుండే మన అందరికీ తెలుసు. దాని తర్వాత ఛత్రపతితో ఇంకా అసలు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. బాహుబలితో ఇంకా అంతకు మించి రికార్డులు మొత్తం ప్రపంచ స్థాయిలోనే రికార్డులు కొట్టేసిండు. సో ఇప్పుడు కూడా బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ సినిమా. బాగానే ఉండడం కాదు, రాసి పెట్టుకోండి అన్న. చెప్పినా కదా బుర్రపా ట్రైలర్ ఆడ, మీరు సరిగా చూడలేట్టుంది, ఒకసారి చూడండి. బుర్రపాడు ఈసారి అందరికీ. అంటే రాజమౌళి ప్రభాస్ని అంత యూజ్ చేసుకున్నట్టు ఎవరు చేయలేదు. అంటే ఆయనలో ఉన్న స్కిల్స్ని రాజమౌళి బాగా యాక్టింగ్ స్కిల్స్ని యూజ్ చేశాడు. మిగతా ఏ డైరెక్టర్ అంతలా యూజ్ చేయలేదు ఆ స్కిల్స్ని. సో ప్రశాంత్ నీల్ నాకు తెలిసి అతను ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే కేజీఎఫ్లో ఎలా చేశాడు, రాజమౌళి బాగా యూజ్ చేసుకున్నాడు ప్రభాస్ని. సో ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. సో మిగతా వాళ్ళంతా స్టోరీ బాగుండట్లా. మరి ప్రభాస్ గారి స్టోరీ సెలెక్షన్ ఏంటో తెలియదు, కానీ తర్వాత వచ్చిన 2 సినిమాలు అంతగా అనిపించలేదు. ఇంకో సాహో వచ్చేసి మన వాళ్ళకి అంతగా నచ్చలేదు. అది హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది, బాగానే ఉంటుంది, కానీ మన వాళ్ళకి నచ్చలేదు. సో ఈ సినిమా ఇద్దరు పెద్ద స్టార్స్ని పెట్టి తీస్తున్నారు కాబట్టి 100కి 100% పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాం. అది సో చూసారండి ట్రైలర్, ఎలా ఉంది మరి ట్రైలర్? చాలా బాగుండింది. అసలు 2023లో ఇదే బెస్ట్ ట్రైలర్ అనుకుంటా.
అబ్సల్యూట్లీ వండర్ఫుల్. ప్రభాస్కి 200% హిట్ వస్తుంది. సూపర్ హిట్, మామూలు హిట్ కాదు.